హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచదార వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు తీపన్నం చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్ రైస్కి 1/2 కప్ పెసరబేడలు బాగా వేయించుకోవాలి, బ్రౌనిష్ వచ్చేదాకా. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. అలాగే పక్కన గిన్నెలో 1 కప్ రైస్కి 1 కప్ బెల్లం వేసుకోవాలి. మాది చిన్న బెల్లం కాబట్టి నేను 5 క్యూబ్స్ వేస్తున్నాను. అలాగే పెద్ద బెల్లం వేసుకునే వాళ్ళు 1 కప్ రైస్కి 1 కప్ బెల్లం వేసుకోండి. అలాగే నేను మధ్యలో షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేయడం వల్ల స్వీట్ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మీకు షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి. బెల్లం వేసుకొని బాగా మరిగించుకొని బాగా మెల్ట్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి. బాగా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ పక్కన గిన్నెలో 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ వేసుకొని క్యాష్యూస్ అండ్ బాదం అండ్ పిస్తా కూడా వేసుకోవచ్చు. పిస్తా లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పిస్తా ఉన్న వాళ్ళు వేసుకోండి. అలాగే ద్రాక్ష కూడా వేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ పోయిన తర్వాత రైస్ బాగా ఉడికిపోయింది కదా, మనం ముందుగా పానకం చేసుకున్నాం కదా, ఆ పాకం వేసేసుకోవాలి. పాకం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయడం మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఈరోజు మనం స్వామివారికి పెడుతున్నాం కాబట్టి పచ్చకర్పూరం కలపాలి. ఎందుకంటే స్వామి వాళ్ళకి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అంట. పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను. అలాగే నేను 5 స్పూన్స్ గీ వేస్తున్నాను. మేము గీ ఎక్కువ తింటాం కాబట్టి మేము 5 స్పూన్స్ వేస్తున్నాను. ఎక్కువ తినేవాళ్ళు అలా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసుకోవచ్చు. 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనము క్యాష్యూస్ని బాగా వేయించుకున్నాం కదా, అవి కూడా దీంట్లో కలిపేసుకోవాలి. కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. అలాగే బాగా కలుపుకొని 1 మినిట్ దాకా మరిగించుకొని పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి, అంతే. అలాగే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నేను వడపప్పు పానకం చేశానండి. అలాగే ఈరోజు పూజ కూడా కలశం మేము ప్రతి వారము కలశం పెట్టుకుంటాము. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఈరోజే కలశం పెట్టేసి పూజకి స్టార్ట్ చేసేసాను. మీరు కూడా దేవుని ఆశీస్సులు పొందండి. అలాగే హైదరాబాదులో ఎక్కువ మందిరం అనేది ఉండదు కాబట్టి నేను ఇలా మా ఇంట్లో సెట్ చేసేసుకున్నానండి. అలాగే ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలండి. అలాగే బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. స్వామివారికి ప్రసాదం పెట్టేసేసి స్వామివారికి ప్రసాదాలు సమర్పించేశాను. అలాగే హారతి ఇస్తున్నాను ఫ్రెండ్స్, హారతి తీసుకోండి. అలాగే శ్రీరామనవమి రోజు మనము ఎందుకు వడపప్పు చేసుకుంటారు, పానకం ఎందుకు చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.